డ్రోన్ టెక్నాలజీ వినియోగించి అత్యంత తక్కువ సమయంలోనే నేరస్తులను పట్టుకునేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్ అన్నారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో అవంతి ఫీడ్స్ అధినేత ఇంద్రకుమార్ 8 లక్షల విలువైన అత్యాధునిక డ్రోన్ను జిల్లా పోలీస్ శాఖకు బహుకరించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్ కుమార్, ఏలూరు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీలు శ్రావణ్ కుమార్, వెంకటేశ్వరరావు ఆయనకు కృతజ్ఞతలు తెలియజేశారు. డ్రోన్ శాంతి భద్రతలకు చాలా ఉపయోగకరమని ఆనరబుల్ సీఎం సార్ ఇచ్చిన పిలుపు మేరకు ఆయన్ని కాంటాక్ట్ చేయగా ఈ రెస్పాండెడ్ వెరీ పాజిటివ్లీ. అది ఎంత కాస్ట్ ఏంటి కూడా అడగకుండా ఇది ప్రజలకు పనికి వస్తుందా, ఇంతకుముందు సీసీటీవీ కెమెరాస్ పెట్టాం సార్ కానీ అవి చాలా వరకు మెయింటైన్ అవ్వట్లేదు, ఇది అలా జరుగుతుందా అని ఒక్కటి స్పెండింగ్ సంథింగ్ దట్ అది ప్రజలకి ఇంపాక్ట్ కావాలన్న ఒక్క ఆలోచనతోటి ఇమీడియట్లీ విదిన్ ఐ థింక్ 1 or 2 days ఓన్లీ గాట్ దట్ డ్రోన్ ఫర్ ఏలూరు. మీ అందరు కూడా చూస్తున్నారు. ఇప్పుడు ఏలూరు ఇలా ఉంది. ఏలూరు అంటే ఏలూరు నగరానికి ఒక చిరునామా ఏదైనా చెప్పాలంటే మనం సిఆర్ రెడ్డి కాలేజ్ గురించి అంటాము. సిఆర్ రెడ్డి ఫస్ట్ నేను ఏలూరులో జాయిన్ అయినప్పుడు కూడా నాకు ఫస్ట్ ఏలూరు ఎంటర్ అయినప్పుడు నాకు ఫస్ట్ కనపడిన ఇన్స్టిట్యూషన్ సిఆర్ రెడ్డి కాలేజ్. అట్లాంటి వాళ్ళ ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ ఏలూరు సిటీకి కానీ ఈ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి కానీ చాలా ఉంది. నేను ఆయన 100 years ఈ సెలబ్రేషన్స్ అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా నాకు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన గురించి చెప్పిన మాటలు కూడా చాలా స్ఫూర్తినిచ్చాయి. అలాగే ఆ స్ఫూర్తిని అలాగే కంటిన్యూ చేస్తూ ఇవాళ ప్రజల కోసం ఎంతో కొంత మనం వెనక్కి తిరిగి ఇవ్వాలి. మనకి ఇంత ఇచ్చిన దేశానికి, ఇంత ఇచ్చిన రాష్ట్రానికి కానీ మన ప్రాంతానికి కానీ సహాయపడేటట్లు మనం ఉండాలి అని చెప్పి ఒక వెరీ వాల్యుబుల్ డ్రోన్ ఆయన మనకి పోలీసింగ్ కి గిఫ్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం చూస్తున్నాము ద డ్రోన్ ఈజ్ ఆల్సో వెరీ కేపబుల్ డ్రోన్. దాంట్లో నైట్ విజన్ కెమెరాస్ ఉంటాయి, మార్నింగ్ కూడా చక్కగా పనిచేస్తుంది. ఒక డ్రోన్ ఒక 1000 సీసీటీవీ కెమెరా పోలవరంలో మునక ఏదైనా వరద వస్తే అక్కడికి మనం తీసుకెళ్ళవచ్చు. అలా కాకుండా ఒక పెద్ద ద్వారకా తిరుమలలో పెద్ద బందోబస్తు జరుగుతుంది, చాలా మంది జనాలు వస్తారు. అక్కడ మనం ప్రజలకు ఎవరికి స్టాండ్ఫీల్డ్ లాంటి సిచ్యువేషన్ కాకుండా పుష్కరాలు లాంటి పట్టిసీమ లాంటి పుష్కరాలు లాంటి ఏరియా జరిగినప్పుడు అక్కడ ఎవరు మునిగిపోకుండా అది ప్రతిరోజు అది ఎగిరిన ప్రతి నిమిషం కూడా ఒక ఇంపాక్ట్ కనపడుతుంది. దాంట్లో ఆడపిల్లని వేధించే వాళ్ళని గుర్తించవచ్చు, ఏదైనా అసాంఘిక కార్యకలాపాలు సాగించే వాళ్ళని గుర్తించవచ్చు. అంటే అది ఏ ప్రాంతానికైనా ఇమీడియట్లీ తీసుకెళ్ళగలిగేటట్లు ఆ డ్రోన్ ఉంది. అందులో కూడా ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి అడ్వాన్స్